హలో, దిస్ ఇస్ సంగీత. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడబోతున్నాం. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో డాక్టర్ అర్చన గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో. సో మ్యామ్ చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి? ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఇది ఒక జాయింట్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కీళ్ళకి ఇన్ఫ్లమేషన్ వస్తుందో దాన్ని మనం ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. దీనిలో ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక శతాబ్దం ముందు, ఒక డికేడ్ ముందు తీసుకుంటే కనుక పర్సంటేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మారుతున్న జీవన శైలి కానీ, ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల కానీ, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవటం, ఎక్కువసేపు కూర్చోవటం, లేకపోతే ఎక్కువసేపు నిలబడటం వల్ల, ఇది కాకుండా ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీస్ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే రిపీటెడ్గా ఇంజురీస్ జరగటం, అంటే మెకానికల్ ఇంజురీస్ పర్టికులర్ కీళ్ళకి రావటం వల్ల కూడా మనకి ఏంటంటే ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఈ ఆర్థరైటిస్ ఏంటి అంటే ఎక్కడైనా రావచ్చు. కీళ్ళల్లో చాలా వరకు ఏంటంటే మోకాళ్ళలో రావటము, భుజాల్లో రావటము, మెడవైపు రావటము, చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవ్వటము, లేకపోతే చేతి కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తాము. ఎక్కడైతే కీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతాయో, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తాయో దాన్ని మనం పర్టికులర్గా ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి మ్యామ్? ఆర్థరైటిస్ ఏంటి అంటే చాలా రకాలు ఉంటాయండి. మోర్ దెన్ అంటే 100 పైగా రకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి కామన్గా చూసేది లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, మెటబాలిక్ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. కానీ మనకి సర్వసాధారణంగా కామన్గా చూసేది వచ్చేసరికి ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ విచ్ ఇస్ అ మెటబాలిక్ ఆర్థరైటిస్. తర్వాత మనకు వచ్చేసరికి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే దీనిలో ఏంటంటే నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే డీజనరేటివ్ అరుగుదల సమస్య వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే చాలా వరకు 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే చాలా వరకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా రావటం. ఎందువల్ల ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది అంటే నార్మల్గా సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే మృదులాస్థి ఉంటుందో, కార్టిలేజ్ అంటూ ఉంటాం, ఆ కార్టిలేజ్ అనేది డీజనరేషన్ జరగటం వల్ల, అరిగిపోవటం వల్ల, లేకపోతే తక్కువ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ కార్టిలేజ్ ప్రాబ్లం అనేది మనం బేసిక్గా అరుగుదల వల్ల అని చెప్తున్నాం కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న కండిషన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనిలో ఏంటంటే చాలా వరకు పెద్ద కీళ్ళు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఏంటంటే నీస్ అంటే మోకాలు కానీ, లేకపోతే షోల్డర్ భుజాల జాయింట్స్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా సెకండ్ టైప్ వచ్చేసరికి చాలా అరుదుగా అండ్ కామన్గా అప్పుడప్పుడు చూసేది ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే చాలా వరకు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి అంటే చాలా వరకు మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది డిఫెక్టివ్, అంటే మన కణజాలం మీద డిఫెక్టివ్గా ఏర్పడటం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటి అంటే చాలా వరకు చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. చిన్న కీళ్ళు ఇన్ ద సెన్స్ చేతి వేలు కానీ, లేకపోతే కాళ్ళ వేలు కానీ, చిన్న చిన్నవి అనమాట, ఎల్బో జాయింట్స్ కానీ చిన్నగా ఎఫెక్ట్ అవ్వడం అనేది ఎక్కువగా చూసేది మనం బేసిక్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఇది కాకుండా గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ వచ్చేసరికి ఏంటంటే అది మెటబాలిక్ డిజార్డర్ అనమాట. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ రక్తంలో ఎక్కువైపోవటం వల్ల మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఎక్కువైపోవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ని మనం బేసిక్గా గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. దీనిలో ఏంటంటే చాలా వరకు లక్షణాలు, దీనికి కూడా చాలా వరకు ఏంటంటే మేల్స్లో ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉంటాం. బికాస్ అంటే మామూలుగా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ ఇది అలవాటు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది పెరిగిపోవటం, దానివల్ల మనం బేసిక్గా ఎక్కువగా మేల్స్లో చూస్తుంటాం. దీనిలో ఎఫెక్ట్ ఏంటి అంటే చాలా వరకు కీళ్ళలో కూడా అది కూడా బొటన వేలు, కాలి బొటన వేలు అనేది వాపుకు గురి అవ్వటము, తర్వాత బాగా కొంచెం వాపులాగా అనిపించి, నొప్పిలాగా అనిపించిన, తీతాపోటుతో కూడుకున్న, వాపుతో కూడుకున్న బొటన వేలు కనిపించడం అనేది మనం బేసిక్గా గౌటీ ఆర్థరైటిస్లో చూస్తుంటే. ఇవి కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ చాలా రేర్గా చూసేది. సోరియాసిస్ బాగా ముదిరిపోయినప్పుడు వచ్చే ఆర్థరైటిస్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని. తర్వాత ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఏదైనా వైరస్ కానీ, ఫ్లూ కానీ, ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు వచ్చే ఆర్థరైటిస్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, జ్వరాలు వచ్చిన తర్వాత వచ్చే వాటిని కూడా మనం ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఇలా చాలా రకాలుగా ఉంటాయని చెప్పొచ్చు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి మ్యామ్? ఆర్థరైటిస్లో కనుక ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ చాలా వరకు ఏంటంటే దాదాపుగా లక్షణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అంటే విపరీతమైన నొప్పి ఉండటం, ఏదైతే కీళ్ళు ఎఫెక్ట్ అవుతుందో ఆ కీళ్ళు బాగా నొప్పిగా ఉండటం, తర్వాత వాపుకి గురైనట్టుగా అనిపించటం, ముట్టినప్పుడు కొంచెం వేడిగా అనిపించటం, రెడ్నెస్ అనిపించడం, అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనమాట. రెడ్గా అనిపించడం ఏదైతే కీళ్ళు ఎఫెక్ట్ అయిందో ఆ కీళ్ళు. ఇది కాకుండా ఏంటంటే కీళ్ళు చాపడానికి ఇబ్బందిగా అనిపించడం, కింద కూర్చొని లేసినప్పుడు ఇబ్బందిగా అనిపించడం, మెట్లు ఎక్కి దిగినప్పుడు చిన్న క్రాక్లింగ్
సౌండ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్లో ఏమవుతుందంటే మెట్లు ఎక్కి దిగినప్పుడు కానీ పొద్దున్న లేసినప్పుడు కానీ క్రాక్లింగ్ సౌండ్ అనమాట. అంటే కాళ్ళకి మధ్యలో మోకాలి కీళ్ళకి మధ్యలో క్రాక్లింగ్ సౌండ్ లాంటిది రావటం, క్రెపిటస్ అంటూ ఉంటాం. క్రెపిటస్ పాజిటివ్ ఉందంటే చాలా వరకు అది ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా రీజన్స్ చాలా లక్షణాలు అనేది మనం బేసిక్గా ఈ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే వెరైటీస్ చెప్పాను కదా, వెరైటీస్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఎక్కువగా పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అవ్వటం, రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవ్వటం, గౌటీ అనుకుంటే మనకి చాలా వరకు ఏంటంటే కాలి బొటన వేలు, కాళ్ళ ఫింగర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటం అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం. ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి? నార్మల్గా ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అని చెప్పాను కదా, ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి చికిత్స చేయాలని వాళ్ళ యొక్క లక్షణాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ ఏ కీల్లో అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని ఎగ్జామిన్ చేయడం అనేది అవసరం. ఫస్ట్ పేషెంట్ రాగానే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ ఉంది అనుకోండి, ఆ నీస్కి మామూలుగా పాల్పేషన్ ప్రాసెస్ మీద చేస్తే ఏమైనా సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, క్రాక్లింగ్ సౌండ్ ఏమైనా వస్తుందా, ఇలాంటి క్రెపిటస్ ఏమైనా ఉందా అనేది చూడటం అనేది జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని రకాలైన ఇన్వెస్టిగేషన్స్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్రేస్ ఆఫ్ పర్టికులర్ జాయింట్ అనమాట. ఏ కీళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఎఫెక్ట్ అయింది అంటే ఎక్స్రే ఆఫ్ షోల్డర్, తర్వాత లేకపోతే ఎక్స్రే ఆఫ్ నీస్, పర్టికులర్ నీస్ ఏవైతే ఎఫెక్ట్ అయినాయో కీళ్ళు, ఆ కీళ్ళు మాత్రమే ఎక్స్రేకి పంపించడం. లేకపోతే ఇంకా డీటెయిల్డ్గా తెలియాలి ఏమైనా ఆస్టియోఫైల్స్ ఫార్మేషన్ ఏమైనా ఉందా, లిగమెంట్ వేరియంట్ ఎయిర్ ఏమైనా ఉందా, లేకపోతే కార్టిలేజ్ అనేది ఏమైనా తగ్గిపోయిందా, మృదులాసి తగ్గిపోయిందా, సైనోవెల్ ఫ్లూయిడ్ ఎంతవరకు ఉంది, ఆ స్పేస్ ఎంతవరకు ఉందని క్లియర్ కట్గా తెలియాలి అంటే ఎక్స్రే కంటే మనం బేసిక్గా సిటీ కానీ ఎంఆర్ఐ కానీ పర్టికులర్ జాయింట్కి తీయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక శారీరక లక్షణాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్తో పాటు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే ఇంకొక రకాలైన రక్త పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి కాల్షియం తక్కువగా ఉన్నా, విటమిన్ డి తక్కువగా డెఫిషియన్సీ ఉన్నా కూడా చాలా వరకు ఏంటంటే ఈ అరుగుదల సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో చూసుకుంటే మెనోపాజల్ టైం అంటే ఋతుచక్రం ఆగిపోతున్న టైంలో అంటే అరౌండ్ 40-45 టైంలో చాలా వరకు ఏంటంటే కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల విటమిన్ D3 డెఫిషియన్సీ ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఈ రెండు కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా వరకు కాల్షియం అండ్ విటమిన్ D3 సప్లిమెంట్స్ ఇస్తూ హోమియోపతి వాడుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు అంటే ఈ చికిత్స అనేది ఏంటంటే 80-90% వరకు ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తల్లిక వంశ చరిత్ర అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వంశంలో ఏదైనా ఉందా, ఫ్యామిలీలో ఎవరికైనా 4 ఫాదర్స్కి కానీ 4 మదర్స్కి కానీ ఏమైనా ఉందా, ఇది చూసుకొని వాళ్ళ యొక్క వంశ చరిత్రతో పాటుగా వ్యాధి యొక్క లక్షణాలు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే పెయిన్ కానీ లేకపోతే స్టిఫ్నెస్ కానీ లేకపోతే కొంచెం రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ ఏమైనా ఉందా, అవి అలా పరిగణలోకి తీసుకొని వారి యొక్క మానసిక శారీరక లక్షణాలు అంటే ఫిజికల్ సిమ్టమ్స్ అట్ ద సేమ్ టైం మెంటల్ సిమ్టమ్స్ ఈ రెండు పరిగణలోకి తీసుకొని యాజ్ అ హోల్గా అనమాట కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ థెరపీ ద్వారా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఏంటంటే 80-90% కేసెస్ అనేది సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన చికిత్స అనేది హోమియో కేర్లో అందుబాటులో ఉంది. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఆర్థరైటిస్కి ఎలాంటి చికిత్సా విధానాలు పాటిస్తున్నారు అండ్ సక్సెస్ రేట్ ఎంత ఉంది? నార్మల్గా ఏంటంటే ఈ ఆర్థరైటిస్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. దానిలో ఏంటంటే గ్రేడేషన్స్ ఉంటాయి, 1st, 2nd, 3rd, 4th. ఫస్ట్ గ్రేడేషన్లో ఏంటి అంటే కీళ్ళకి మధ్య ఈ మృదులాస్థి అనేది కొంచెం గ్యాప్లో కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా 4th గ్రేడ్ వచ్చేసరికి ఏంటంటే ఆ మృదులాస్థి కార్టిలేజ్ కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ చాలా వరకు తగ్గిపోవటం అనేది చూస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్పేస్ అనేది అస్సలే ఉండదు. దానివల్ల కింద కూర్చొని లేవడం కాదు కదా, బెడ్ రీడన్ అయిపోతారు టోటల్గా 4th గ్రేడ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో. అలాంటప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాటికి ఏంటంటే క్రానిక్ కేసెస్ SLE కూడా వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఎక్కడైతే మనం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, మనం RF ఫ్యాక్టర్స్ చేస్తూ ఉంటాం. ఈవెన్ RF ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నా కూడా కొంతమందిలో కీళ్ళు అనేది ఎఫెక్ట్ అయిపోవడం, అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది బేసిక్గా మనం ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో చూస్తూ ఉంటాం. ఈ SLEకి ఏంటంటే పర్టికులర్గా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. ANA టెస్ట్ అనేది యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ చేస్తే కనుక పర్టికులర్గా మనకి SLE ఉందా లేకపోతే అదర్ కాంప్లికేషన్, ఒకవేళ అది నెగిటివ్ ఉన్నా కూడా ప్రాబ్లం అలానే ఉంది, నొప్పి అలానే ఉంది అంటే దాన్ని మనం సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏదైనా కూడా నార్మల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ వచ్చే వరకు చాలా వరకు కాంప్లికేషన్స్ SLE అని చెప్పుకోవచ్చు. సో అంతవరకు గ్రేడేషన్స్ వైజ్గా పూర్తిగా వెళ్ళిపోకుండా అంటే టోటల్గా బెడ్ రిడన్ అయిపోకుండా తన పని తను చేసుకునేటట్టుగా ఈవెన్ 4th గ్రేడ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా నీ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా ఓన్లీ మెడిసిన్స్లోనే ఓన్లీ పిల్స్ ద్వారానే చాలా వరకు వాళ్ళ పని
వారు చేసుకునేటట్టు ఎవరి మీద ఆధారపడకుండా చేసుకునేందుకు కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా హోమియోపతిలో చక్కని మెడిసిన్స్ ఉంటాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ అతని యొక్క అంటే వ్యాధి యొక్క లక్షణాలు అనేది తీయడం జరుగుతుంది. వంశ చరిత్రలో ఏమైనా ఉందా, లేకపోతే వారి ఆహార లోపాల వల్ల ఏమైనా వస్తున్నాయా, లేకపోతే రిపీటెడ్ ఇంజురీస్ వల్ల వస్తుందా, లేకపోతే కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా, ఎందువల్ల వస్తుందా అనేది ఫస్ట్ కేస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క వంశ చరిత్ర అట్ ద సేమ్ టైం మానసిక శారీరక లక్షణాలు అంటే టోటల్గా యాజ్ ఏ హోల్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ ఏంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ స్పెషాలిటీ అండ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనమాట. పేషెంట్ రాగానే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ ఒక 100 మందికి ఉంది, 100 మందికి ఒకే రకమైన మెడిసిన్ అనేది ఉండదు హోమియోపతిలో. దానిలో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే టోటల్గా సింగిల్ రెమెడీ, సిమ్లమం రెమెడీ అంటూ ఉంటుంది, సింగిల్ థెరపీ రెమెడీ. కాబట్టి చాలా వరకు ఏంటంటే కేసు కూడా చాలా నీట్గా వెళ్తూ ఉంటుంది, కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా విత్ ఇన్ మంత్స్లోనే చాలా వరకు 80 to 90% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే గ్రేడేషన్ ఆఫ్ ద డిసీజ్ని బేస్ చేసుకొని అండ్ ట్రీట్మెంట్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని సంవత్సరం నుంచి ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు 80 to 90% సక్సెస్ రేట్ అనేది ఈ ఆర్థరైటిస్ కండిషన్స్లో ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నార్మల్గా ఏంటంటే ఈ ఆర్థరైటిస్ రావడానికి ఒకటి ఏజ్ పరంగా రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఒబేసిటీ, బాగా లావుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ కీళ్ళవాతం రావడం అనేది చూస్తుంటాం. ఇది కాకుండా ఆహార నియమాలు పాటించకుండా కంటామినేటెడ్ ఫుడ్ అంటే కలుషితపరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి ఇలాంటి ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ రావటం. ఇకపోతే ఏంటంటే అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ, టొబాకో చూయింగ్ కానీ, లేకపోతే పాన్ తినటం కానీ, స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ తీసుకోవటం, ఇవి తీసుకున్న వాళ్ళలో కూడా చాలా వరకు ఈ ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ అనేది, ఈ ఆర్థరైటిస్ అనేది, ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేని వల్ల వస్తుంది చూసుకోవాలి. అంటే బరువు పెరగటం వల్ల వచ్చిందా, లేకపోతే ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే సరిగ్గా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల వచ్చిందా, ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ అరుగుదల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఏమున్నాయి అవి చూసుకొని వాటికి కొంచెం దూరంగా ఉంటే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది దరిచేరదు. ఈవెన్ వంశ చరిత్ర ఉంది, కంపల్సరీగా ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం వంశంలో ఉందంటే ముందుగానే హెల్దీ బరువు మెయింటైన్ చేసుకోవటం, ఆహారం అనేది దానిలో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఉండటము, కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించటము, తర్వాత మంచి ఫ్యాటీ ఫుడ్ అనేది తగ్గించటము, సాచురేటెడ్ ఫుడ్ అనేది తగ్గించటము, జంక్ ఫుడ్ లాంటి చీజ్, బర్గర్ ఇలాంటి ఎక్కువ ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, బరువు అనేది కంట్రోల్ పెట్టుకోవటం, డైలీ ఒక ½ an hour to 45 minutes వాకింగ్ లాంటివి చేయటం, లేదా జాగింగ్ లాంటివి చేయటము, ఇలాంటివి చేస్తే కనుక చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. ఆర్థరైటిస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంటుందండి. ఏజ్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఆస్టియోఆర్థరైటిస్ తీసుకుంటే కనుక చాలా వరకు ఏజ్ అంటే 40-45+. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక రకమైన డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. అంటే అరుగుదల ఎక్కువగా ఉన్న కండిషన్స్లో మాత్రమే ఇలాంటి ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ అనేది ఎక్కువగా వస్తుంది. దాదాపుగా 40-45+ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఇకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ లేకుండా కూడా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఈవెన్ 20s, 25sలో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఈవెన్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా, సోరియాసిస్ అనేది ఈ రోజుల్లో చూసుకుంటే ఇది కూడా ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్. కాబట్టి చాలా వరకు ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ కూడా చాలా వరకు ఇప్పుడు 5, 6, 7 years పిల్లలు కూడా వచ్చేస్తుంది. అది సివియారిటీ ఉన్న కండిషన్స్లో కూడా ఏమవుతుందంటే ఈ చాలా వరకు ఈ కీళ్ళ వాతం రావటం, నొప్పి రావటం, వాపు రావటం, ఈ సోరియాటిక్ ప్లేక్స్తో పాటుగా ఇవన్నీ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఈ రెండు ఆర్థరైటిస్ ఏంటి అంటే చాలా వరకు చిన్నపిల్లలు అంటే 20s, 25s, ఈవెన్ 10 yearsలో వాళ్ళలో కూడా చాలా వరకు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ ఆర్థరైటిస్ తీసుకుంటాం. గౌటీ ఆర్థరైటిస్ కూడా టీనేజ్లో ఎక్కువగా రావటం. ఎందుకంటే ఆ టైంలో చాలా వరకు చాలామంది ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటి పాన్, టొబాకో తీసుకోవటం, ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడడం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మెటబాలిజం అంటే ఈ రక్తంలో ఎక్కువగా అయిపోవటం, దానివల్ల కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్ రావటం అనేది ఆ ఏజ్ ఫ్యాక్టర్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇకపోతే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫీవర్ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే ఏదైనా వైరల్ ఫ్లూ కానీ, మలేరియా కానీ ఇలా వచ్చిన తర్వాత మనకి చాలా రిపీటెడ్ ఇంజురీస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ జరిగినా కూడా పర్టికులర్ కీళ్ళకి చాలా వరకు ఇలాంటి కండిషన్ వస్తుంది. కాబట్టి దీనికి కూడా పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏమీ ఉండదు. సో అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ మనం ఏజ్ ఫ్యాక్టర్ అనేది రిలేట్ చేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా కూడా చాలా వరకు ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది చాలా మందిలో 40-45 సంవత్సరాల తర్వాత మాత్రమే వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రొటీన్గా చూసేది చాలా వరకు ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కాబట్టి. అలోపతి, హోమియోపతి ఈ రెండిట్లో ఆర్థరైటిస్కి ఏది బెస్ట్ అంటారు?
చాలా వరకు ఏంటంటే మా దగ్గరకు వచ్చి చాలా కేసెస్ ఈవెన్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అంటే ఈవెన్ 4th grade ఆఫ్ ఓఏలో కూడా వస్తూ ఉంటారు. అలాంటి పెయిన్ కిల్లర్స్ వాడి ఎనాల్జెసిక్స్ అనేది వాడి బాగా వాడటం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు నొప్పులు అనేవి తగ్గుతాయి, అప్పుడు మందమే తగ్గుతాయి. కానీ మొదట్లో ఇనీషియల్గా పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి వేసుకుంటే వారం రోజులు తగ్గేది. ఇప్పుడు ఒకటి వేసుకున్న అంటే డేస్ పెరుగుతున్న కొద్దీ ఒకటి వేసుకున్న డైలీ వేసుకున్నా కూడా నొప్పి అనేది తగ్గదు. ఎందుకంటే ఆ బాడీ అనేది ఆ మెడిసిన్కి ఆ డ్రగ్కి అడాప్ట్ అయిపోతుంది కాబట్టి. అలా కాకుండా ఇనీషియల్ పీరియడ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ వాతం వస్తుంది, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది, వాపు అనేది ఎక్కువగా ఉంది, రెడ్నెస్, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే వారం 10 రోజులు పెయిన్ కిల్లర్స్ మేనేజ్ చేసుకోవచ్చు. కానీ అప్పటికీ తగ్గలేదు అంటే కనుక డెఫినెట్గా హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ని కలిస్తే కనుక చాలా వరకు ఈ ప్రాబ్లం పెయిన్ కిల్లర్స్ వరకు లైఫ్ అంతా పెయిన్ కిల్లర్స్ వాడకుండా, లేకపోతే ఈ 1st grade ఆఫ్ ఓఏ కానీ లేకపోతే 1st grade ఆఫ్ ఆర్ఏ నుంచి 4th grade ఆఫ్ ఓఏ వరకు వెళ్లకుండా అంటే సర్జరీ లైక్ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా చాలా వరకు ఈ కేసెస్ అనేది హోల్డ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా కూడా చూసుకోవచ్చు డెఫినెట్లీ. సో అందుకని ఏం చెప్తామంటే ఇనీషియల్ పీరియడ్లోనే ఒక నెల వచ్చింది, నొప్పులు వచ్చి నెల అవుతుంది తగ్గట్లేదు అంటే అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈవెన్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేయించుకొని తీసుకొస్తే ఇంకా బెటర్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వారి యొక్క లక్షణాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ కాబట్టి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సర్జరీ స్టేజ్లో ఉన్న ఆర్థరైటిస్ని హోమియోపతితో క్యూర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1st, 2nd, 3rd grade వరకు చాలా వరకు ఏంటంటే సర్జరీ కూడా అవసరమే ఉండదు. ఈవెన్ 3rd grade సివియర్గా ఉన్నప్పుడు లేకపోతే 4th grade ఆఫ్ ఓయూలో మాత్రమే సర్జరీ అనేది చెప్తూ ఉంటారు అలోపతిక్ డాక్టర్స్. అలాంటప్పుడు ఏంటంటే చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే సర్జరీస్కి భయపడుతుంటారు, ఈ మత్తు మందు అంటే అనెస్థీషియా తీసుకోవడానికి, దానివల్ల వచ్చే పోస్ట్ కాంప్లికేషన్స్కి భయపడుతూ ఉంటారు. కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు హోమియో ట్రీట్మెంట్ కోసం. అలా కాకుండా ప్రతి ఒక్కరు హోమియోకి వైపు కన్వర్ట్ అయితే కనుక చాలా వరకు ఏంటి అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇనీషియల్ పీరియడ్లోనే సర్జరీ వరకు వెళ్లకుండా, అదే ఇంతకుముందు కూడా చెప్పాను అంటే ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లోనే మనం మెడిసిన్స్ అనేది ప్రాపర్గా హోమియోపతి వాడుకుంటే కనుక ఈ 4th గ్రేడేషన్ వరకు వెళ్లకుండా, సర్జరీ వరకు వెళ్లకుండా అండ్ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కేసులో ఏంటంటే చిన్నదానికి ప్రతిదానికి నీ రీప్లేస్మెంట్ కానీ ఇలాంటి సర్జరీస్ కానీ అవసరం ఉండదు. అలా కాకుండా ఏంటంటే మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకొని పర్టికులర్గా డాక్టర్ చెప్పిన డైట్ అనేది ఫాలో అయితే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్, హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తే సర్జరీ వరకు వెళ్లకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇంకొకటి ఏంటి అంటే డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ డైట్ ప్లాన్ కానీ ఇస్తూ ఉంటాం. సో ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు ఫాలో అయితే మెడిసిన్స్ వాడితే కనుక చాలా వరకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలా వరకు ఈ సర్జరీ ప్రతిదానికి ఏంటి కొంతమంది కాల్షియమ్స్ వాడితే, ఇంకొకటి ఏంటంటే మెనోపాజల్ టైం ఋతుచక్రం ఆగిపోతున్న టైంలో కూడా ఈ కాల్షియం అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఏమైపోయిందని భయపడకుండా ఫస్ట్ ఈ సీరం కాల్షియం కానీ విటమిన్ D3 లెవెల్స్ కానీ చెక్ చేసుకొని ఒకవేళ అవి ఏమన్నా డెఫిషియన్సీ ఉంటే ఆ సప్లిమెంట్స్ వాడడం అంటే కాల్షియం సప్లిమెంట్స్ వాడడం లేకపోతే విటమిన్ D3 సప్లిమెంట్స్ వాడడం. ఆహార నియమాల్లో కూడా కొంచెం బాయిల్డ్ ఎగ్ తినటము, నాన్ వెజిటేరియన్ తీసుకుంటే కనుక చికెన్ మటన్ లాంటిది అవాయిడ్ చేయటము, తర్వాత ఫిష్ అనేది తీసుకోవటము, లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటము అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నట్స్లో కూడా ఆ బాదంలో కానీ లేకపోతే కివీలో కానీ ఇలాంటి ఫ్రూట్స్లో కానీ మనకి చాలా వరకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో అలాంటి నియమాలు పాటిస్తూ ఉంటే కనుక చాలా వరకు ఏంటంటే ఈ నొప్పులు అనేది దరి చేరకుండా ఉంటే వన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి డైట్ అనేది ఫాలో అయితే కనుక చాలా వరకు ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఈ ఆర్థరైటిస్ ఏ రకంగా చూసుకున్నా కూడా ఆర్థరైటిస్ అనేది చాలా వరకు కీళ్ళకి సంబంధించిన వ్యాధి కాబట్టి ఈ కీళ్ళలో ఉండే వాటికి అంటే లైక్ కాల్షియం ఏమైనా తక్కువ ఉన్నా లేకపోతే ఈవెన్ ఎనిమిక్ కండిషన్స్లో కూడా చాలా వరకు ఏంటంటే ఈ అరుగుదల సమస్య వస్తూ ఉంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా బరువు అనేది పెరిగిపోవటము, దానివల్ల కూడా అబ్డామినల్ వెయిట్ అంతా వచ్చేసరికి కాళ్ళ మీద పడటం, కీళ్ళ మీద పడటము, దానివల్ల కూడా విపరీతమైన ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆ కీళ్ళ నొప్పి కీళ్ళ వాతం తగ్గట్లేదు అంటే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక డెఫినెట్గా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆర్థరైటిస్కి హోమియోపతిలో చక్కని ట్రీట్మెంట్ ఉంది. అది కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ఫాలో అయ్యే అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి వాడతాం కాబట్టి ఆ థెరపీ ద్వారా ఏంటంటే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలన్నిటి కంట్రోల్ అవ్వటమే కాకుండా చాలా వరకు సర్జరీ వరకు వెళ్లకుండా పెయిన్ కిల్లర్స్ వరకు వెళ్లకుండా ఉండేందుకు చాలా వరకు సంభవం అని చెప్పొచ్చు.
అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకుంటే ఏంటంటే హెల్తీ వెయిట్ అనేది ఫాలో అవ్వటము, తర్వాత ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవటము, తర్వాత ఎక్సర్సైజ్ లాంటివి చేయటము, జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేయటము, ఇలాంటివి చేసుకొని పెయిన్ కిల్లర్స్ అనేది చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ అదర్ ఆర్గాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడ్డము, కాలేయం మీద ఎఫెక్ట్ పడ్డము, మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడ్డం, దానివల్ల మళ్ళీ ఇంప్రాపర్గా లైక్ డిసూరియా కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వైపుగా వెళ్లకుండా ఉండేందుకు చాలా వరకు ఏంటంటే పెయిన్ కిల్లర్ స్టాప్ చేయడం అనేది బెటర్. పెయిన్ కిల్లర్స్ లేకుండా ఓన్లీ మెడిసిన్స్ వాడడానికి హోమియో వాడడం అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఏంట్రా ఆలసత్రం, తాగు. ఏంటో మామ, ఈ మధ్య టీ తాగాలన్నా భయం వేసేస్తుంది. అంత భయం దేనికిరా? డికాషన్లో పాలే పోసేది, కషాయంలో కాదులే, తాగు. అలా కాదురా, ఇంట్లో నాన్నకేమో షుగరు, అమ్మకేమో కీళ్ళ నొప్పులు, చెల్లికేమో థైరాయిడ్, నాకేమో గ్యాస్ట్రిక్ ట్రబుల్. అది ప్రాబ్లం. వాళ్ళ పత్యం నాకు అలవాటైపోయి భయం వేసేస్తుంది మామ. పచ్చమంటే గుర్తొచ్చింది అల్లుడు. మా ఆవిడికి హార్మోన్లు ఏవో ప్రాబ్లం అంట. ఇప్పుడు తింటమే కాకుండా కొత్తవేవో తినమన్నాడు డాక్టర్. అన్నీ కలుపుకొని బిల్లులు వాచిపోతున్నాయి అల్లుడు. ఏ మాటకా మాటరా. నాకు పైల్స్ అని తెలిసాక ఏం తినాలో ఏం తినకూడదో తెలియక ఏది సరిగా తినలేకపోతున్నాను రా. ఎక్కువసేపు కూర్చోలేను, నీరసంతో నిలబడలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. రే, మీకన్నా నాకే ఎక్కువ బాధలున్నాయి తెలుసా? మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టినా నాకు ఇంకా పెళ్ళే కావడం లేదు. చూడడానికి బాగానే ఉన్నావు కదరా. ఎత్తుగా పొడువుగా బాగానే ఉన్నా ఏం లాభం? ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఈ తెల్ల మచ్చల వలన అసలు జీవితం మీదే విరక్తి చెందుతుంది. మన సమస్యలు ఎప్పుడు తీరతాయో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఏం సార్, మీ రోగాల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారా? చాలు ఆపేసాయి. నువ్వు నీ కుళ్ళు కామెడీ. ఓ, బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు మీ ఇళ్లలో ఇన్ని రోగాలు దాచుకున్నారట్రా. అది కాక చెట్టు కింద కూర్చొని కులాసాగా రోగాలు లెక్కేసుకుంటున్నారా? మీరంతా చెట్టు కింద కూర్చోవటం మానేసి ఓసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి వెళ్ళిరండి. ఇన్ని సమస్యలకి ఒకే క్లినిక్? అది హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎక్కడుంది? ఎరా, పేపర్లో యాళ్ళిచ్చినా టీవీలో డాక్టర్లు చెప్తున్నా వినరు, చూడరు. మా ఇంట్లో కూడా మీలాగే చాలా సమస్యలు ఉండేవి. కానీ ఎప్పుడైతే మేము హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నామో అప్పటి నుంచే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సార్, మా సమస్యలన్నిటికీ వైద్యం దొరుకుతుందా? అరే, హోమియోకేర్ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు, కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనే విధానాన్ని డెవలప్ చేశారు. ఈ విధానంలో శారీరకంగా మానసికంగా వైద్యం చేస్తారు. ఇప్పుడైనా మీరు సమస్యలు చెప్పుకోవడం మానేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి వెళ్ళిరండి. సమస్యలు పరిష్కారం అవుతాయి. హ్యాపీగా వెళ్ళిరండి, ఓకేనా? రెండు సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వెయిట్ చేసిన పిల్లలు పుట్టకపోయేటప్పటికి వాళ్ళకి యాంగ్జైటీ, తల్లి తండ్రికి యాంగ్జైటీ ప్రారంభమవుతుంది. ఇక మనకి బిడ్డలే పుట్టకపోతే మన జీవితం ఎందుకు అన్నంత ఒక డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్లో ఒకళ్ళు విడిపోదాం అనుకుని డైవర్స్ దాకా సిద్ధమైన వాళ్ళకి హోమియోపతి ఇంటర్నేషనల్ కేర్ ట్రీట్ చేస్తే ఇవాళ వాళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. హోమియోపతి వైద్యం అనేది పెద్ద మానవ రూపం దాలిస్తే దాని కాళ్లకు మొక్కుతూ నేను డాక్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ అందరికీ నా వినందుకు నా థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ డాక్టర్ కన్సల్ట్ అయినా కానీ ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. బేగంపేటలో బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కవిత మేడంని కన్సల్ట్ చేశాను. మేడం విత్ ఇన్ 1 year పీరియడ్ ఇస్తే నాకు రెడ్యూస్ అవుతుందని చెప్పారు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 5 monthsలో నాకు AMH పెరిగింది. థైరాయిడ్ వాజ్ ఇన్ నార్మల్ కండిషన్. నవ్ ఐఎమ్ కన్సీవింగ్. నవ్ ఐఎమ్ 6th month. నేను సోరియాసిస్తో 5 yearsగా బాధపడుతున్నానండి. నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యానండి.
కాళ్ళంతా కూడా ఇదే ఉండి బదలాసిపోయి ఉండేవాళ్ళు, నమాజ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనిపించేది. అలాంటి స్టేజ్లో నేను హైదరాబాద్ లింగం అదే మియాపూర్ బ్రాంచ్కి వచ్చి మేడం గారి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తం అంతా క్యూర్ అయ్యింది, అసలు ఏమీ లేదు. సో కాల్డ్ వేరియస్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ తో బాధపడుతున్న పేషెంట్స్ ఎలా క్యూర్ అయిపోయారో, మా మందులను అనుభవించి వాడి ఎలా క్యూర్ అయిపోయారో వాళ్ళ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేయడానికి ఈ రోజు ఈవెంట్. టు సెలబ్రేట్ దిస్ హ్యాపీనెస్ ఆఫ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ విత్ ది అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ఆఫ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.